హాయ్ హలో వెయిటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఇది అన్నప్రాసన వీడియో పోస్ట్ చేస్తా అన్నాను కదా, చాలా లేట్ అయిపోయిందంటే చాలా లేట్ అయిపోయింది. సారీ అండి, సారీ ఫర్ ది డిలే. అండ్ ఇంకా మేమైతే అన్నప్రాసన రోజు అయితే 6 థింగ్స్ పెట్టాము. భగవద్గీత, పెన్, దానిపైన పెట్టాము పెన్స్ కూడా. అండ్ మనీ, గోల్డ్, ఒక పక్కన కత్తి, అండ్ ఇంకా రైస్, స్టెథోస్కోప్, అంతే. ఇంకా అంటే కొంతమంది ఇంకా డిఫరెంట్గా పెడతారు, మేము మాత్రం ఇలానే పెట్టాం. కొంతమంది గుళ్ళో చేసుకుంటారు, కొంతమంది ఇంట్లో చేసుకుంటారు. అలా అయితే మేమైతే ఇంట్లో చేసుకున్నాము. అండ్ ఇంకా మా అల్లుడు బాబు ముందు పాకడానికి పాపం జరగమని అంటే ఎంత ఏడుపు వస్తుందో చూస్తున్నారు కదా. ఏడుపు వస్తుంది ఆయనకి పాపం. అంటే చిరాకు పెట్టుకుంటారు కదా జనాలు ఉన్నప్పుడు, ఖచ్చితంగా అది కామన్ పిల్లలకి. అండ్ ఇంక ఇప్పుడు పిల్లలు మాత్రం అండి పాకట్లేరు అసలు 6 months. ఎందుకో మా పాప కూడా పాకలేదు. ముందు ఏది ఉంటే అదే పిక్ చేసుకున్నారన్నమాట. ఇప్పుడు అల్లుడు కూడా అలానే, ఆ బాబు కూడా అలానే పిక్ చేసుకున్నాడు. ఫస్ట్ అయితే బుక్ పట్టుకున్నాడు, తర్వాత మనీ పట్టుకున్నాడు అన్నమాట. పాపం వాళ్ళకి ఏం తెలియదు కదా. ముందు పాకే టైం వరకు అయితే కరెక్ట్ అండి, నిజం చెప్పాలంటే 6 monthsకి అప్పుడు పాకట్లేరనండి. అసలు స్కిప్ చేస్తే బెటర్ కానీ తర్వాత అది కుదరగదు, మళ్ళీ అదొక్కటి కదా. ఇలా చాలా ఉంటాయి కదా, ఒక్కసారి అయిపోతాయి, మళ్ళీ లేట్ అయిందనుకో అది లేట్ అయిపోతూనే ఉంటుంది కదా. నిజంగా అదైతే కరెక్ట్. అయితే ఈ అన్నప్రాసన రోజు అయితే ఇలా ఫస్ట్ ఆ పెద్దమ్మ పెట్టింది, తర్వాత మా అక్క అన్నయ్య పెట్టారు, ఇద్దరు పెట్టారు. తర్వాత అన్న వాళ్ళ అక్క చెల్లెళ్ళు, అక్కలే, ఓన్లీ అక్కలు పెట్టారు. అండ్ ఇంకా మా చిన్నత్తమ్మ, మేము, నడిపత్తమ్మ వాళ్ళు, మళ్ళీ మా ఆడపడుచు, పెద్ద ఆడపడుచు, మళ్ళీ ఇంటి పక్కన వాళ్ళు, ఇట్లా అందరూ వచ్చి పెట్టారన్నమాట బాబుకి. ఆయనకి బెల్లన నచ్చింది ఫస్ట్ది, భలే తిన్నాడన్నమాట. మా పాపకి అస్సలు నచ్చలేదు, పాపం అస్సలు తినలేదు తెలుసా. ఎంత ఏడ్చిందో అసలు తినాలంటే. ఆయన అయితే మంచిగా పెడతా అంటే తిన్నాడు. ఇంకా మా చిన్న పిల్లలు, చిచ్చర పిడుగులు, పిల్లలనే హాయ్ చెప్పమని అంటే ఎలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఎలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారో చూడండి. హాయ్ చెప్పండి బాబు అని అంటే ఒక్క చెప్పట్లేదు సరిగా, కష్టంగా చెప్పేశారు ఇంకా మొత్తానికి. అండ్ ఇంకా మా పాపదైతే అన్నప్రాసన వీడియో అయితే నేను క్యాప్చర్ చేయలేదు, అంటే వీడియో తీయలేదు, ఓన్లీ షార్ట్ వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి, చూడండి. అండ్ లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే నేను యాడ్ చేశాను, అంత వీడియో తీయడం కుదరదు కదా. కొన్ని అయితే లాస్ట్లో నేను పోస్ట్ చేస్తాను, అంటే లాస్ట్కి యాడ్ చేశాను, చూడండి. సార్థక్ బాబు చూడండి ఎలా పెడుతున్నాడు. అంతే. ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.